ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవర్ణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళిలోలాయ, సదాశివ సన్యాసే తాపసే కైలాసవాసే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగా పాడతావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కూర్చో. ఏ సుకుల సుఖాని దారిగా సుక్కలత్తి వాసే మేదిగా. సో ఇప్పుడు ఏం చేస్తుంటావు మీరు? నేను మ్యూజిక్ నేర్చుకుంటాను సార్. డైలీ జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటాను. మృదంగం నేర్చుకుంటావు. చాలా బాగా పాడావు. మా బస్సులో నాకు వచ్చింది అది ట్వీట్. బాగా స్పందన వచ్చింది మీ మనం చేసిందికి. మీ 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 కండక్టర్ సారే పాడించారు సార్ పాట. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఆయన పాడిస్తే శిల్పా మేడం అని ఆవిడ పెట్టారు. అది మీరు చూసారు, మీరు చూసినట్టున్నారు. అవునవును, నేను చూశాను. మీరు చూసారని మా ఊర్లో కూడా చెప్పారా? మా ఊర్లోనే చెప్పారు అసలు ఫస్ట్ నాకు. బాగా వైరల్ అయింది అది. అవును సార్, చాలా చాలా వెళ్ళింది అది. ఎంఎం కీరవాణి సార్కి ట్వీట్ చేశాను నేను. సార్ కూడా మెసేజ్ పంపించాను. అది నేను ట్వీట్ చేసింది కూడా సార్కి పంపించాను నేను. అవును అవునంట పంపించాను. ఏమో చదువుకుంటున్నా? ఏమదు? లేదు సార్. ఏం చదువు? ఓన్లీ సంగీతమే? ఓన్లీ మ్యూజిక్ సార్. అమ్మ ఊర్లో ఉంటుందా? ఇక్కడ మీ ఊర్లోనే ఉంటాం సార్. శబరవద్ద కానిస్టేబుల్? అవును సార్. ఏం పేరు? అనంతయ్య సార్. అనంతయ్య, కానిస్టేబుల్ అనంతయ్య. ఒకప్పుడు హైటెక్ సిటీలో చేస్తే ఇప్పుడు పాత పిఎస్ శంషాబాద్లో చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అరంగల్ మైలాదేవులపల్లి. మైలాదేవుపల్లి ఉంది. అరంగల్ అక్కడ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు. అక్కడ కానిస్టేబుల్. అదే బాబు బాగా పాడారు మన బస్లో. సో బాబు పాడిన తర్వాత అది నాకు వచ్చింది అది పాట. సో చూసిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది వైకల్యం ఉన్నా బాగా అది బాగా స్ఫూర్తిదాయకం ఉంది. ఎందుకంటే అంత టాలెంట్. అంటే రెగ్యులర్ బస్సులో అదే బస్సులో పోతుంటారు. అదే బస్సులో వెళ్తుంటారు. అదే గుడ్ గుడ్. చాలా అదే మీరు వచ్చిన తర్వాత నాకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ అది ట్వీట్ చేయడంతో చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా వైరల్ అయింది. చాలామంది కూడా మన నెటిజన్స్ అందరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా బాగా స్ఫూర్తిదాయకం ఉందని చెప్పి చాలామంది చెప్పారు. ప్లస్ నాకు కూడా మెసేజ్ కూడా పంపించారు వాట్సాప్లో. చాలా బాగా పెట్టారు. చాలా వైరల్ అయింది. నేను ఇన్ని వీడియోస్లో టాప్ వైరల్ అయింది మీ ఒక్క వీడియోనే, మీ ఒక్క సాంగే. సో అది కూడా మళ్ళీ తమన్నా గారు కూడా చూశారని చెప్పి తెలిసింది. ఆయన కూడా మీకు అవకాశం ఇస్తానని చెప్పారు. సో తమన్నా గారు కూడా పేరు ధన్యవాదాలు. తప్పకుండా. సో అవకాశం వస్తే బాగా యూజ్ చేసుకోవాలి. తప్పకుండా. మళ్ళీ మీరు ఇప్పుడే కూర్చున్నప్పుడు కూడా చెప్తున్నారు, మీ స్టోరీ వింటే చాలా స్ఫూర్తిదాయకం ఉంది. 2009 నుంచి ఏం లేదు, ఇన్స్ట్రుమెంట్స్ లేదు, ఏం లేదు. ఒక రేడియో పాటల ద్వారా మీరు నేర్చుకున్నారంటే చాలా అంటే చాలా గ్రేట్. గుడ్ గుడ్, బాగుంది. సో ఇంకా మీకు అవకాశం రావాలి. తప్పకుండా సార్. పాట పాడతావు ఒకటి? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో స్థితికంఠాయ, ఓం నమో హరణాగభరణాయ ప్రమథాయ, ఢమ ఢమ ఢమరుకనాగానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవర్ణాయ ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళిలోలాయ, సదాశివ సన్యాసీ తాపసీ కైలాసవాసే. నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసే. సుపులు సుఖాని దారిగా సుక్కలత్తి వాసి మేదిగా, చూడసొక్కని సామి దిగినాడు రాయేసరా ఊరు వాడ దండోరా. ఏ రంగులు హంగులు పొడలేదురా, ఇడు జంగమ్మ శంకర శివుడేనురా. నిప్పు గొంతును నిలపమచ్చ సాక్షిగా నీ తాపం తీర్చేవాడేరా.
పై పై కలా బైరాగిలా ఉంటదిరా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు ఓయ్ నీలోనే కొలువున్నాడు నిన్ను దాటి పోనే పోడు ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ గురుదు జయ 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 సింగళದ సింగ శివ శంభోరువ ఓం నమ శివ జయ 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 సిరుడువాడ స్వామి వై శ్రీవళ సంతే కాఫీ నోవ జయ 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 సింగళದ సింగ శివ శంభోరువ గుడ్ గుడ్ బాగా పాడు థ్యాంక్ యూ సార్ బాగా పాడు థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీరు బావ కూడా మన కానిస్టేబుల్ అంట కదా అనంతయ్య మైలారదేవపల్లిలో అవును ఆయన కూడా మీకు బాగా ప్రోత్సహిస్తారంట కదా అవును సార్ చాలా గుడ్ గుడ్ చాలా చాలా ప్రోత్సహిస్తారు సో ఆయనకు కూడా పేరు పేరు అభినందన ఎందుకంటే ఆయన ప్రోత్సాహం వల్లనే మళ్ళీ మీరు ఇక్కడ దాకా వచ్చారు అమ్మ కూడా చెప్తుంది నేను కూడా కొంత మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చెప్తాను మీ గురించి తప్పకుండా సార్ చెప్తాను ఇట్లా ట్వీట్ కూడా పంపిస్తాను మీ పాట కూడా మంచి పాటలు ఏమాదిరి ఉంటే నాకు పంపించండి తప్పకుండా డెఫినెట్లీ అది కూడా పంపించి మీకు డెఫినెట్లీ మనము ప్రోత్సహిస్తాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ నిజంగా మీరు అసలు మీరు చూడడమే కాకుండా మిమ్మల్ని గడవడం కూడా నా అదృష్టం సార్ మీరు కూడా మనం కలవడం కూడా బాగా అదృష్టం ఎందుకంటే ఇంత స్ఫూర్తిదాయక మీరు చాలా స్ఫూర్తి చూడండి చాలా మంది ఏదో మనకు అది కాలేదు చేయలేదు మన కళ్ళు లేదు అంటారు కానీ మీరు అంతా కూడా ఏం లేని కూడా మీరు చాలా విజయం సాధించారు మళ్ళీ చాలా పేదరికం నుంచి ఏం లేదు మీకు ఇన్స్ట్రుమెంట్స్ లేదు ఏం లేదు ఇప్పుడేదో మీకు కొంతమంది గురువులంతా మీకు ప్రోత్సహిస్తున్నారు కానీ బట్ ఒక టైంలో మీకు ఏం లేదు కదా అవును సార్ మీరంతా చేతితోనే మీరంతా ఇది చేస్తూ క్లాప్స్ కొడుతూ మీరు పాడుతున్నారంటే అది ఆల్మోస్ట్ లైక్ ఏ మ్యూజికల్ బాడీని మొత్తం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా వాడుతున్నారు అవును సార్ చాలా చాలా స్ఫూర్తిదాయకం గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ చాలా మంది ఏదో మనకు ఆ ఛాలెంజ్ ఉంది మనకు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నాము మనకు కళ్ళు లేదని చెప్పి చాలా మంది వస్తుంటారు నా దగ్గర కూడా బట్ ఏమంటే మీరు అందరికీ ఆదర్శము సార్ చాలా మంచి గ్రేట్ తప్పకుండా సార్ టాలెంట్ని కంటిన్యూ చేయాలి ఏమాదిరి ఉంటే మళ్ళీ నా దగ్గర రావాలి తప్పకుండా సార్ అనంతయ్య కూడా అడిగానని చెప్పండి తప్పకుండా నా అభినందన కూడా ఆయనకు తెలియపరచండి అయ్యో తప్పకుండా సార్ గుడ్ చెప్పింది ఆయన్నే సైదాబాద్ దగ్గర నేను డ్యూటీ చేస్తుంటే అప్పుడు ఈ సారు మీరు కమిషనర్ ఉండే అంట అవునవును కమిషనర్ ఉన్నాను అప్పుడు కమిషనర్ నుంచి ఇప్పుడు ఆర్టీసీ ఎండి అయ్యారు అవును చెప్పారు మా బావగారే చెప్పారు చాలా గుడ్ చాలా చాలా మంది పొగిడారు ఆ పాట చూసి సార్ సో మంచి టైంలో పాట రావడము నాకు అది లక్కీగా రావడం నేను ట్వీట్ చేయడము అది బాగా అయింది చాలా బాగుంది నిజంగా సార్ ఎందుకంటే మామూలుగా మీరు చూసారంటేనే అసలు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానో అనిపించింది కానీ లేదు ఐ డ్రీమ్ వాళ్ళ పుణ్యం వాళ్ళు కూడా బాగా నేనే యాక్చువల్లీ పిలవాలనుకున్నాను ఉదయం ఫోన్ చేసి ఐ డ్రీమ్స్ వాళ్ళు చేశారంటే పిలవండి ఈరోజు యాక్చువల్లీ ఊరికి వెళ్ళాను లేదంటే నేను అప్పుడే పిలిపించేవాడు బట్ మీరు వచ్చారని చెప్పి పిలిపించండి ఒక పని అయిపోతుంది నాకు కూడా అన్నాను ఎందుకంటే నేనే పిలిపించి సన్మానం చేయాలనుకున్నాను నాకు తప్పకుండా చాలా స్ఫూర్తిదాయకము తప్పకుండా సార్ చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తగిలే రాళ్ళని ఇదునుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి క్రాంతి పంచాలని చూపుతో మార్గం చెప్పెను గుండెతో ధైర్యం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని ఇంకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని. గుడ్ గుడ్. మనం తమన్నా గారికి కూడా మనము అభినందన ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే చాలా బాగా ఆయన చూసి మనకు అవకాశం ఇస్తాననేది చాలా గ్రేట్. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా? అవును, తప్పకుండా సార్. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనే. అవును, తమన్ సార్. తమన్ సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఆయన అవకాశం రెస్పాండ్ అయినారు కదా. అవును, ఐ థింక్ డెఫినెట్లీ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మంచి టైం స్టార్ట్ అయినట్లు మనకు. తప్పకుండా సార్. ఐ డ్రీమ్స్ వాళ్ళు కూడా మన పేరు అభినందించాలి, ధన్యవాదాలు కూడా తెలపాలి. మీ దగ్గర నా దగ్గర తీసుకొచ్చారు, ప్లస్ మనకు బాగా ప్రోత్సహిస్తున్నారు. అవును సార్, అది కూడా మంచి గ్రేట్ గెస్చర్ వాళ్ళది. అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు ఫస్ట్ వీళ్ళు మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటికే వచ్చి వీళ్ళు ఇంటర్వ్యూస్ చేశారు. నాది ఫస్ట్ ఇంటర్వ్యూ కరోనా తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ వీళ్ళే చేశారు. ఓ గుడ్. వీళ్ళే చేశారు. వీళ్ళ తర్వాత ఇంకా వేరే వాళ్ళు చేశారు, కానీ వీళ్ళు చేసింది ఫస్ట్ ఫిబ్రవరి 25 చేశారు, 25th చేశారు. ఇంకా వీళ్ళది సక్సెస్ అవుతుంది. చాలామంది చూస్తున్నారు వీళ్ళది. నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను వాళ్ళ చేసిన ఇంటర్వ్యూ గురించి నేను చెప్పాను. చాలామంది చూస్తున్నారు, ఇప్పటికి కూడా చాలామంది చూస్తున్నారు. అలాగే నాతోటి రామాచారి సార్ తోటి 2వ ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ స్టూడియోలో. అంటే వీళ్ళు రెండు ఇంటర్వ్యూలు చేశారు. గుడ్. వీళ్ళకి చాలా థ్యాంక్స్. మంచిది. వాళ్ళకి యాజమాన్యానికి మనం పేరుగా ధన్యవాదాలు తెలపాలి. అవును సార్, వీళ్ళు మిమ్మల్ని కల్పించారంటే మామూలు విషయం కాదు. నేను ఏంటంటే అందరూ మిమ్మల్ని మీరు చూసారని చెప్తున్నారు, కానీ మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారని నాకు తెలియదు. కరెక్ట్. నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్. రామాచారి సార్ కూడా మనము పేరుగా ధన్యవాదాలు తెలపాలి. మళ్ళీ మీకు అంతా బయట తీసుకొచ్చి మీకు అంతా ప్రోత్సహిస్తున్నారంటే ఆయన కూడా. అవును సార్, రామాచారి సార్ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీకి రామాచారి సార్కి చాలా చాలా ధన్యవాదాలు. కరెక్ట్. అవును, ఎందుకంటే మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ మాకు ఇలా నేర్పిస్తున్నందుకు, అందులో నన్ను కూడా చేర్చుకున్నందుకు, నన్ను ఒక్కరిని చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ ఆదర్శము చాలా మందికి. మనం అంతా ఇంకా అంత మంచిగా ఉంటే మనం కొన్నిసార్లు మనం ఏమో యూజ్ చేసుకోలేకపోతున్నాను. మీరు ఏం లేకుండానే ఇంత యూజ్ చేసుకుంటాను చూస్తున్నాను. మీ చేయని ఆల్మోస్ట్ మీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా వాడుతున్నారు. అవును సార్, ఆల్మోస్ట్ మీ వాయిస్ గుంత కూడా ఇట్ చాలా 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 థ్యాంక్స్ సార్. వీళ్ళందరికీను చాలామంది నన్ను చూస్తున్నారు. ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మన రాజు ఒక సింగరు. ఆయనకు అంగవైకల్యం ఉన్నా కూడా ఆయన విజువలీ ఛాలెంజ్డ్. ఆయన అంతా ఛాలెంజ్ ఉన్న ఆయన మంచి గాయకుడు. ఆయనను వెలుగు తీసుకొచ్చిన మన ఐ డ్రీమ్స్ యాజమాన్యానికి పేరుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, ఇప్పుడే గుర్తు చేస్తున్నారు, గత 3 years బ్యాక్ ఫిబ్రవరి 25th రోజు మీరు అందరు వెళ్ళి అక్కడ ఆయన ఇంటర్వ్యూ చేశారని చెప్పి తెలిసింది. తర్వాత వాళ్ళ గురువు రామాచారి ద్వారా కూడా మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఈరోజు మళ్ళీ నాకు మా బస్లో, ఎందుకంటే మన బస్సే మనకు మొత్తము ఇది. సో ఆ బస్లో ఆయన పాట పాడారని చెప్పి శిల్ప అనే లేడీ అది పోస్ట్ చేయడము, అది నా దృష్టికి రావడము, నేను మళ్ళీ దాన్ని ట్వీట్ చేయడం ద్వారా చాలా అంటే చాలా వైరల్ కావడం జరిగింది. చాలామంది నెటిజన్స్ అంతా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఉందని చెప్పి వాళ్ళు రీట్వీట్ చేయడము, చాలామంది రీపోస్ట్ చేయడము, ప్లస్ చాలామంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ పంపించారు. చాలా స్ఫూర్తిదాయకం అయింది. ఈరోజు ఆయనను నా దగ్గర తీసుకొచ్చారు. నాకు ఆయన కల్పించినందుకు ఐ డ్రీమ్స్ యాజమాన్యాన్ని కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నేనే పిలవాలనుకున్నాను, బట్ అనుకోకుండా ఈరోజు ఐ డ్రీమ్స్ వాళ్ళే నా దగ్గర తీసుకొచ్చారంటే ఇంకా సంతోషమైంది. సో నేను అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలామంది రకరకాల ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నారు, విజువల్ ఛాలెంజ్ ఉన్నారు, మనం హియరింగ్ ఛాలెంజ్ ఉంటారు. కానీ బట్ చాలామంది వాళ్ళు ఏం చేయక ఇంట్లో ఉంటున్నారు. బట్ ఈయన మాత్రము ఆయనకున్న ఒక అంగవైకల్యం కూడా ఆయన ఒక అసెట్గా యూజ్ చేసుకున్నారు. ఆయన 2009 నుంచి ఒక టేప్ రికార్డర్, ఒక రేడియో ద్వారా పాటలు నేర్చుకొని హ్యాండ్స్, చేయి అన్నీ కూడా వాళ్ళ ఒక బాడీలో ఉన్న పార్ట్స్ కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా యూజ్ చేసుకొని ఈరోజు పాడుతున్నారంటే చాలా గ్రేటు. ఈరోజు తమన్నా గారు కూడా ఆ ఒక వీడియో చూసి ఆయనకు అవకాశం కల్పిస్తానని చెప్పి వాళ్ళు సార్ కూడా ట్వీట్ చేయడానికి నా తరఫు నుంచి, రాజు వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేరే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, చాలా ఒక మ్యూజిక్ డైరెక్టర్స్కి మంచి పేరు మా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో చాలామంది ఉన్నారు. ఆయనకు అవకాశం కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, డెఫినెట్లీ
డెఫినెట్లీ వాళ్ళ దృష్టి కూడా ఈయన పాటను నేను తీసుకెళ్తాను. అదేవిధంగా వాళ్ళ బావ అనంతయ్య నా దగ్గర కూడా పనిచేశారు. నేను సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన మైలార్దేవపల్లిలో పనిచేస్తున్నారని చెప్పి తెలిసింది. ఆయన కూడా ఈయనకు, రాజుకు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు, ఆదుకుంటున్నారని కూడా నాకు తెలిసింది. సో ఆయన కూడా నేను నా తరఫు నుంచి, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా పేరు అభినందిస్తున్నాను. ఆయన కూడా మన అందరూ కూడా స్ఫూర్తిదాయకము. ఎందుకంటే చాలామంది ఉంటారు కానీ, ఇంట్లో కూడా ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ చాలామంది వాళ్ళని పట్టించుకోరు, ఏదో ఉంది కాదని చెప్పి. ఈయన దగ్గర ఉన్న టాలెంట్ని గుర్తించి ఆయన ప్రోత్సహించడము చాలా గొప్ప. అమ్మ కూడా చెప్తుంది, ఇట్లా ఎక్కడ వెళ్ళినా, ఫంక్షన్ వెళ్ళినా ఆయన మాతోనే వస్తున్నారు, మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. ఆయన ముందు కూడా వీళ్ళందరూ కూడా ఆదుకుంటారని చెప్పి ఆశిస్తూ, రాజు కూడా ఒకవైపు మనకు స్ఫూర్తిదాయకము, ఇంకోటి వైపు మన కానిస్టేబుల్ అనంతయ్య కూడా స్ఫూర్తిదాయకము. సో వీళ్ళిద్దరు కూడా మనము ఆదర్శంగా తీసుకొని, మనము ఇలాంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళని కూడా మనము దగ్గర తీసుకోవాలి. వాళ్ళు కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో చూశాను, ఒక వృద్ధులు వాళ్ళు ఒక కళ్ళు లేక, వాళ్ళు అబ్బాయి కూడా చనిపోతే కూడా వాళ్ళు తెలియక ఆల్మోస్ట్ 4 days ఆ డెడ్ బాడీతోనే ఉండాల్సిన పరిస్థితి ఈ సమాజంలో చూస్తున్నాం. సో అలాంటి సమాజం మనము మళ్ళీ మన అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఎంతో ఉంది. సో ప్రజలందరూ కూడా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని, ఇలా అందరూ కూడా ఆదుకోవాలి, ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని గుర్తించి, ఎందుకంటే ఐ డ్రీమ్స్ ఒక ఫేమస్ ఛానల్, నాకు కూడా ఎన్నోసారి మన దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, ఇక్కడ వచ్చినప్పుడు కూడా, ఇంకా వచ్చే రోజు కూడా ఇలాంటి ఆణిముత్యాలని కూడా బయట తీసుకోవడానికి కృషి చేస్తారు. నా వైపు నుంచి కూడా వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా నా వైపు నుంచి కూడా మన రాజుకు, వాళ్ళ ఫ్యామిలీ కూడా పూర్తి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకేమో అవసరమైతే కూడా నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను కోరుతూ, ఇంకోటిసారి ఐ డ్రీమ్స్కి పేరుగా అభినందిస్తున్నాను.